విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కురసాల కన్నబాబు పాల్గొని టీడీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. విశాఖ బీచ్ ప్రాంతంలో మందు చిందు సంస్కృతికి శ్రీకారం చుట్టే సాంప్రదాయాన్ని ప్రవేశపెట్టిన ఘనత టీడీపీ ప్రభుత్వానికి దక్కుతుందని ఫైర్ అయ్యారు. విశాఖ నగర ప్రత్యేకత, సాంస్కృతిక విలువలకు భంగం కలిగించే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో కూటమి ప్రభుత్వం విఫలమైందని, ప్రజల దృష్టిని మళ్లించేందుకు వివిధ కార్యక్రమాలు చేపడుతోందని విశాఖ జిల్లా అధ్యక్షులు కేకే రాజు పేర్కొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలకు వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను వివరించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ రేపు అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమం జరుగుతుంది. ఎందుకంటే వెన్నుపోటు స్పెషలిస్ట్ చంద్రబాబు నాయుడు. ఆయన ఏ ఒక్క వర్గాన్ని ఎప్పుడు నమ్మిన వర్గానికి న్యాయం చేసిన రోజు కనబడదు. ఏ వర్గానైనా పొడిచి తన పబ్బం గడుపుకుంటారు. ఇవాళ అలాగే సూపర్ 6, సూపర్ 7 అని చెప్పి ఆ రోజునిచ్చిన హామీలన్నింటినీ కూడా తొంగలోకి తొక్కి అడిగితే మేము ఇచ్చేసాము, మేము అమలు చేస్తున్నాం, మీకు తెలియదా అని తిరిగి దబాయింపు సెక్షన్ నడుపుతా ఉన్నారు. మేము అడుగుతున్నాం, ఆడబిడ్డని ఇది ఎక్కడ అమలు చేశారు? నిరుద్యోగ భృతి ఎక్కడ అమలు చేశారు? ఒక గౌరవప్రదమైన ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించడం జరిగింది. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ ప్రభుత్వం ప్రజలకు చేసిన అన్యాయాల్ని, అక్రమాల్ని, ప్రజలకు ఇచ్చిన హామీల్ని అన్నింటినీ కూడా అరికట్టి హామీలన్నీ కూడా అమలు చేసే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. ముఖ్యంగా విద్య, వైద్య, ఉపాధి రంగాల్లో ఈ ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంతో వ్యవహరించి ప్రజలు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగపరిచి రాష్ట్రాన్ని పరిపాలించడంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పూర్తిగా విఫలమయ్యారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు 45 సంవత్సరాల అనుభవం చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఈ రోజు ఒక అసమర్థ ముఖ్యమంత్రిగా ఈ రోజు ఈ రాష్ట్ర భవిష్యత్తునే ప్రశ్నార్థకం చేసే విధంగా ఈ రోజు